హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో డేట్స్ యూస్ చేసి కేక్ చేస్తున్నా. కేక్ లో స్వీట్నెస్ కోసం షుగర్ పౌడర్ గానీ బెల్లం పౌడర్ గానీ యూస్ చేస్తూ ఉంటాం. నేను స్వీట్నెస్ కోసం ఓన్లీ డేట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంది. ఎలా చేయాలో చూసేయండి. 1 కప్ వరకు డేట్స్ తీసుకున్నా. డేట్స్ లో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేస్తున్నాను. సేమ్ ఇదే కప్ తో 1 కప్ వరకు మిల్క్ యాడ్ చేయాలి. పచ్చి పాలు గానీ వేడివేడి పాలు గానీ యాడ్ చేయవసరం లేదు. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవే వేస్తున్నాను. ఇలా పాలు మొత్తం వేసుకున్నాక ఒకసారి స్పూన్ తో అడ్జస్ట్ చేసుకోవాలి. డేట్స్ అన్ని మిల్క్ లో కరెక్ట్ గా డిప్ అయ్యా లేదో చూసుకోవాలి. ఇలా ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నేను 1 కప్ వరకే డేట్స్ తీసుకున్నా కదా, ఎక్కువ స్వీట్ తినని వాళ్ళకైతే నచ్చుతుంది. లేదు మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటా అంటే ఇంకో 1/2 కప్ వరకు డేట్స్ యాడ్ చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మిక్సర్ జార్ లో వేసుకుని స్మూత్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి. డేట్స్ తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. న్యూట్రిషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. డేట్స్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టేయండి. ఇందులో ఇప్పుడు 1/3 కప్ ఆయిల్, సేమ్ అదే 1/3 కప్ వరకు పాలు వేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు మైదాకి బదులు గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. డేట్స్ హెల్దీ కదా, కేక్ కూడా హెల్దీగా చేయాలి మొత్తం అని చెప్పి గోధుమ పిండే వేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని చేసుకుంటే కేక్ స్మూత్ గా ఫ్లఫీగా ఉంటుంది. ఇందులో నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేయట్లేదు. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇలాచీ పౌడర్ కూడా వేయలేదు, అయినా బాగుంది కేక్. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బీటర్ తో గానీ ఫోర్క్ తో గానీ, లేదు అనుకుంటే మిక్సర్ జార్ లో కూడా వేసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంకా గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అందులో వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా స్టీల్ బాక్స్ లో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ తో గానీ గీతో గానీ ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక గోధుమ పిండితో ఇలా డస్టింగ్ చేసుకోవాలి. అప్పుడు కేక్ అంతా అంటుకోకుండా నీట్ గా వస్తుంది. నా థ్రోట్ అసలు బాగాలేదు, క్లైమేట్ చేంజ్ అయింది కదా, ప్లీజ్ లైట్ తీసుకోండి. ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇందులో నేను ఆయిల్ యూస్ చేశాను కదా, మీకు ఇష్టం లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఆల్మండ్స్, వాల్నట్స్ తో ఇలా టాపింగ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాను. టూటీ ఫ్రూటీకి బదులు ఇవే హెల్దీ కదా, ఇలా డైరెక్ట్ గా కాకపోయినా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ లో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కేక్ బేక్ చేయడం కోసం స్టవ్ మీద మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని సాల్ట్ వేసుకొని ఏదైనా స్టాండ్ ప్లేస్ చేసుకోవాలి. 10 మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా కేక్ మౌల్డ్ కూడా పెట్టుకొని దాని మీద మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి, లేదంటే కేక్ లోపల పచ్చిగానే ఉంటుంది, బయటంతా మాడిపోతుంది. 45 మినిట్స్ తర్వాత కుక్ అయిందో లేదో ఇలా టూత్ పిక్ తో టెస్ట్ చేసుకుని డిమౌల్డ్ చేసుకోవడమే. డేట్స్ తో కేక్ రెడీ. 100% హెల్దీ అని చెప్తాను. టేస్ట్ కూడా బాగుంది, లోపల సాఫ్ట్ గా ఫ్లఫీగా కూడా వచ్చింది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ ట్రీట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.